ఆదివాసీలు వాళ్ళంతా అమాయక ప్రజలు. కొండా కోనల్లో నివాసం ఉంటారు. వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం. రోగం వచ్చినా, వైద్యం కావాలన్నా కిలోమీటర్ల కాలినడకనే వాళ్ళ ప్రయాణం. డోలి మూతలే వాళ్ళకి దిక్కు. ఇక ఏదైనా అత్యవసరం అయితే దేవుడిపై భారం వేయడమే. ఎన్నో ఏళ్లుగా ఈ గిరిజనులు ఎన్నో విపత్కర పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల వారి కష్టాలు తీరినట్టు ఆశలు చిగురించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి రోడ్లకు శంకుస్థాపన చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ రోడ్డు కష్టాలు తీరలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక గుర్రాలపై నిరసనకు బయలుదేరారు. అల్లూరి జిల్లా అనంతగిరి ఏజెన్సీలో గిరిజనుల వినూత్న నిరసన తెలిపారు. గుర్రాలపై మాడ్రేపు నుంచి గుర్రాల బయలు వరకు ప్రదర్శన చేశారు. గత డిసెంబర్లో పవన్ కళ్యాణ్ పర్యటనల్లో గుమ్మతి నుండి రెడ్డిపాడు వరకు 12 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికైతే పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. జనవరి నెలలో బీటీ రోడ్డు నిర్మాణం నిమిత్తం సుమారు 11,66,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరై 7 నెలలుగా వస్తున్నా పనులు మాత్రం ప్రారంభించలేదు. దీంతో ఆ గిరిజనులకు డోలి మూతలు తప్పడం లేదు. రేషన్ తెచ్చుకోవాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు, అలాగే హాస్పిటల్కి వెళ్లాలన్నా నానా తంటాలు పడాల్సి వస్తుందని గిరిజనులు అయితే వాపోతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ఆ 11 కోట్లతో రోడ్డు వేయడం స్టార్ట్ చేస్తారో, లేక ఇంకేమైనా సాకులు చెప్తే ఇలాగే కాలం వెల్లదీస్తారో వాళ్ళకే తెలియాలి.